హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియేషన్ అనే టాపిక్లో 5Bలో నుంచి ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే తీసుకుంటున్నాం. దీనికి చాలా సింపుల్ టెక్నిక్ ఉంది. చైన్ రూల్ అనేది ఒకటి తెలియాలి. ఆ రూల్ ఒకటి తెలిస్తే ఈజీగా చేసేయచ్చు సమ్ మొత్తం. బట్ ఇప్పుడైతే నేను సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి చైన్ రూల్ గురించి ఏమీ డెప్త్గా చెప్పాలనుకోవట్లేదు నేను. సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ ఈ వీడియో అలా అయితే సమ్ గురించి చూడండి. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అన్నది గివెన్ అని పెట్టి రాస్తాం. దెన్ మనకి చైన్ రూల్లో ఏంటంటే F = V సర్కిల్ U అన్నమాట. U ఆఫ్ ఎక్స్ని టీగా ఊహించుకుంటాం. అది క్వశ్చన్ బట్టి టీ అంటే ఏంటంటే అక్కడ x² + 5. V ఆఫ్ ఎక్స్ అన్నది అక్కడ సైన్ ఆఫ్ వస్తుంది. x² + 5ని టీ అనుకున్నాం కాబట్టి sin t కింద రాసుకుంటాం. సో వీకి ఇప్పుడు డెరివేటివ్ చేసుకుంటాం అన్నమాట. సో డెరివేటివ్ చేసుకున్నప్పుడు dv/dt. సో వీకి ఏమని ఉంది అక్కడ కాస్ ఆఫ్ సైన్ ఆఫ్ అని ఉంది. సో సైన్కి డెరివేటివ్ ఏముంటుంది కాస్, కాబట్టి కాస్ t అని రాసుకున్నాం. టీ అంటే మనం ఏమని తీసుకున్నాం x² + 5 తీసుకున్నాం. సో dv/dt వాల్యూ కాస్ ఆఫ్ x² + 5 అవుతుంది. నెక్స్ట్ dt/dxని ఫైండ్ అవుట్ చేస్తాం. టీకి డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి టీ అంటే ఏంటి అక్కడ x² + 5. సో 5 అనేది కాన్స్టెంట్, సో 0 అవుతుంది. మనకి nx⁻n-1 అన్న రూల్ తెలుసు. సో దాని ప్రకారంగా 2x అవుతుంది. ఇప్పుడు మనకి చైన్ రూల్ ఫార్ములా ఏంటి df/dx = dv/dt dt/dx. హాయ్ గైస్, ప్రీవియస్ వీడియోలో అయితే 5Bలో ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను కదా. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అయితే చెప్పేద్దామని చెప్పి వచ్చాను. సో గివెన్ ఫస్ట్ ఏదైతే ఇచ్చారో అది రాసుకుంటాం, కాస్ ఆఫ్ sin x. సో దెన్ F = V ఆఫ్ U, సారీ V సర్కిల్ U ఆఫ్ x అన్నది టీగా తీసుకుంటే టీ అక్కడ ఏంటి sin x. సో V ఆఫ్ x ఏమవుతుంది అంటే cos t అవుతుంది. ఇప్పుడు Vకి డెరివేటివ్ చేస్తామన్నమాట, dv/dt. ఇక్కడ టీకి విత్ రెస్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి dt వస్తుంది. సో V ఆఫ్ x ఏమన్నా తీసుకున్నాం cos t కదా, కాస్కి రెసిప్రోకల్ ఇన్వర్స్ ఏమవుతుంది -sin t. టీ అంటే ఏం తీసుకున్నాం sin x, సో -sin of sin x. నెక్స్ట్ dt, టీ అంటే ఏమని తీసుకున్నాం sin x, సో సైన్కి డెరివేటివ్ ఏమవుతుంది cos x. సో cos x అని తీసుకుంటాం. చైన్ రూల్ ఫార్ములా ఏంటి df/dx = dv/dt dt/dx. సో dv/dt వాల్యూ ఏమొచ్చింది -sin of sin x. dt/dx వాల్యూ ఏమొచ్చింది cos of x. అంతే గాయస్, ఈరోజుకి బాయ్.